నమస్కారాలు. నెల్లూరు జిల్లా సంగం రాజరాజేశ్వరీదేవి విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం నుండి రాజరాజేశ్వరానంద స్వామిను నేను ఈ యొక్క రాజరాజేశ్వరి వాణి ద్వారా మనం కుండలిని యోగా, ఆ శివపార్వతుల తత్వం, ఈ ధ్యానాన్ని గురించి, శ్వాస మీద ధ్యాస అనే దాని గురించి తెలుసుకుంటా ఉన్నాము. బ్రహ్మాండోత్పత్తి చెప్పాము. ప్రజెంట్ పిండాండోత్పత్తి జరుగుతుంది. ఈ పిండాండం ఎట్ట నడుస్తుంది, జీవరాశి మొత్తం కూడా ఈ శరీరం ఈ యొక్క శ్వాసతో ఎట్ట నడుస్తుంది అనే విషయం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు పుట్టిన బిడ్డ ఏ విధంగా హంస జపం నడుస్తుంది. పుట్టిన బిడ్డకి పుడుతూనే 3400 హంస జపం జరుగుతుంది. క్రమంగా ఆ బిడ్డ పెరిగే కొంది 8 సంవత్సరాలకి ఈ శ్వాస 10,000 అవుతుంది. ఇంకా 15 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంకా 15,000 అవుతుంది. అట్లా 18 ఏళ్ళకి ఇది 21,000 అవుతుంది. అంటే పూర్ణ కళలు వస్తాయి. ఈ శ్వాస వల్ల మనకి మనసు వికసిస్తుంది. ఇది తల వచ్చి ఇది శాశ్వత చంద్రమండలం అంటారు. అంటే ఇది పరాకాశం, పంచభూతాలకు సంబంధం లేదు. ఈ కంఠానికి కిందే పంచభూతాలు, ఈ ఆజ్ఞాచక్రం నుంచి పైకి పరాకాశం, అక్కడ శూన్యం ఉంటుంది, మహాశూన్యం. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఈశ్వరుడు చంద్రతత్వం కాబట్టి, శుక్ల బీజం కాబట్టి అక్కడ ఒక అమృతం, అంత ఒక గ్లాండ్ ఉంటుంది, అమృతం ఘనీభవించి, అంటే పాలులాగా అక్కడ ఒక గ్లాండ్ ఉంటుంది ఘనీభవించి బ్రహ్మరంధ్రంలో. అన్ని జీవులకి ఉంటుంది, ఏ శరీరాన్ని బట్టి అది ఉంటుంది. అప్పుడు అక్కడ నీకు ఎప్పుడైతే ఈ యొక్క శ్వాస పెరుగుతూ ఉందో, శ్వాస పెరుగుతుంది, మనసు పెరుగుతుంది. ఈ మనసుకి 16 కళలు ఉంటాయి. బయట సూర్యుడు చంద్రుడు ఉన్నారు, ఆ విధంగానే మన లోపల కూడా సూర్యుడు చంద్రుడు, వీళ్ళిద్దరి వల్ల ఇక్కడ మనసుకి 16 కళలు వస్తాయి. అప్పుడు నువ్వు మీసాలు వస్తాయి. పిల్లోడు 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళకి వాడు తండ్రితో నాగేళ్ళు దున్నటం, లేదో ప్రొడక్షన్ ఏదైనా అంటే ఫిట్టింగ్ చేసేది ఒక ప్రొడక్షన్కి వస్తాడు. 16 ఏళ్ళ లోపల 18 ఏళ్ళ వరకు అందరూ ఎట్లా బిగించాలి, వస్తువుని ఓడదీయటమే తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు ఐటీ ఉంటుంది, లేదు కొన్ని టెక్నికల్ చేస్తారు, ఇంజనీరింగ్ అని అంతా. అక్కడ ఏమండి మళ్ళీ వాళ్ళకి కోర్స్ అయినాక ప్రాక్టికల్గా బయట పంపిస్తారు. దాన్ని ప్రాజెక్ట్ వర్క్ అంటారు. అంటే అక్కడ ప్రాక్టికల్గా చూడాలి. అదేవిధంగా ఈ యొక్క జీవరాశిలో ఆ వయసుని బట్టి శ్వాస పెరుగుతూ ఉంటుంది, మనసు 16 కళలతో ఉంటుంది. అప్పుడు నమ్మతాం మనం వాడిని. 16 కళలు వస్తే 18 ఏళ్ళు అప్పుడు నమ్మతాం. వాడికి ఒక 2,000 3,000 ఇచ్చి డబ్బు పలానా చోట ఇవ్వమంటాం. అదే 10 ఏళ్ల పిల్లోడిని నమ్మం మనం, ఎందుకు ఆడ పూర్ణత్వం లేదు మనసుకి. అదే ఇక్కడ ఉండేటటువంటి చంద్రుడు ఆ విధంగా శాశ్వత చంద్రమండలం కాబట్టి ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల ఈ మనసు 16 కళలు వస్తుంది. ఇది ఇంకా జీవితాంతం 21,600 హంస జపం జరుగుతుంది. ఈ హంస జపం నిమిషానికి వచ్చి 15 సార్లు, గంటకి 900 సార్లు హంస జపం జరుగుతుంది. రోజుకి 21,600 సార్లు జరుగుతుంది. మామూలుగా యుక్త వయసు నుంచి 50-60 సంవత్సరాల వరకు ఈ హంస జపం జరుగుతుంది. ఈ హంస జపం తక్కువ ఉంటే, మనసు తక్కువ ఉంటాయి కళలో, బాహ్యంగా పరిగీడు అంటే విషయ వాసనలు తక్కువ ఉంటాయి. వృద్ధుడికి ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత శ్వాస తగ్గిపోతుంది. అంటే 21,000 ఆడదు. కారణం ఈ మనసు బయట ఉంటుంది. పిల్లలు, పెళ్ళిళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, చదువులు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, ఈ యొక్క గ్రహాలు సరిగ్గా లేనప్పుడు ఇంట్లో ఎన్నో సమస్యలు, ఈతి బాధలు, ఈ బిడ్డలు, కొడుకులు, కోడళ్ళ మధ్య సమస్యలు, వీటితో మనసు బయటే పెట్టి
ఆలోచన చేసి ఎక్కువ మనసంతా సమస్యలను పట్టుకొని ఉంటారు. ప్రాణాన్ని వదిలేస్తుంది. ఇక్కడ ముక్కులో ప్రాణం ఆడుతుంది, దానివల్ల మనసు ఉత్పత్తి అయింది. అది ప్రాణంతో కూడుకుంటేనే దానికి బలం. ఈ శ్వాస ఆవు, ఈ మనసు దూడ. ఆవుతోనే ఉండాలి దూడ, విడిపోతే దానికి పాలు దొరకవు. అట్లే ఈ ప్రాణశక్తి శ్వాస ఆడేటప్పుడు మనసుని తెచ్చి భూమధ్యంలో ఆడబెడితే ఈ మనసుకి శక్తి వస్తుంది. ఇది బయట ఈ యొక్క సంసార బంధాలలో, సంసార వ్యవహారాలు, సంసారంలో కలిగే సమస్యల వల్ల మనసు సమస్యను పట్టుకుంటుంది, అప్పును పట్టుకుంటుంది, ఆడ పోలీస్ స్టేషన్ గొడవ పట్టుకుంటుంది, అక్కడ ప్రమోషన్ రాలేదని బాధను పట్టుకుంటుంది, ఆడ కోడలతో తగ్గు, అత్తతో తగ్గు. ఈ మనసు పోయి ఏదైతే నీకు సమస్యలు ఉన్నాయో బాహ్యంగా సంసారంలో ఏదో ఒక సమస్యను పట్టుకొని ఉంటుంది. అప్పుడు ఈ శ్వాస సరిగ్గా ఆడదు. అంటే ఈ 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ మనసు సంసారంలో ఉండే సమస్యలతో పోరాడి ఈ శ్వాస తగ్గిపోతుంది. పుట్టిన బిడ్డకి, ఈ వృద్ధుడికి లేదు, శరీరం వదలబోయే ముందు శరీరం శుష్కించి పూర్తిగా శరీరంలో ఆహారం పోక, చెవులు వినపడక ఈ స్థితిలోకి పోయినప్పుడు మంచి ఆ ఇంద్రియాలన్నీ ముడుచుకొని పోతాయి. ఎందువల్లంటే ఈ శ్వాస ఎప్పుడు తగ్గిందో ఈ శ్వాస వల్లే మనసు, ఈ మనసు వల్లే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. పుట్టిన బిడ్డటైతే మంచం మీద ఉంటాడో ఏమి చేయకుండా, అట్లా ఈ వయసు వచ్చినటువంటి వృద్ధుడు కూడా అన్నీ ముడుచుకుంటాయి. పుట్టిన బిడ్డకి శ్వాస తక్కువ ఉంది, 3400 ఉంది. అట్లా వృద్ధుడు కూడా తగ్గిపోతుంది 3400. 3 సార్లు గాలి తీసుకొని వదులుతుంటాడు పుట్టిన బిడ్డ అయినా వృద్ధుడైనా. వీళ్ళిద్దరు కాకుండా 3వ వ్యక్తి ఉన్నాడు, యోగి, సాధకుడు, ధ్యాని. ఈ ధ్యానం చేసేటప్పుడు ఏ వయసులైనా 21,600 సార్లు జరుగుతుంటుంది. అయితే ఈ 21,600 సార్లు జరిగేటప్పుడు ధ్యానంలో కూర్చొని భూమధ్యంలో మనసు పెట్టినప్పుడు ఈ శ్వాస కిందగా ఆడేది తగ్గిపోతుంది, కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు 21,000 నుంచి 15,000, 10,000, 5,000. అంటే ఈ శ్వాస ఫ్రీక్వెన్సీ తగ్గినప్పుడు మనసు కూడా కళలు తగ్గుతాయి. అప్పుడు ధ్యానం కుదురుతుంది. ధ్యానం చేసేటప్పుడు మనసుని భూమధ్యంలో పెడితే ఈ స్పీడ్ తగ్గిపోయి మనసు ఆలోచనలు తగ్గుతాయి. కొత్తగా ధ్యానంలో చేరిన వాళ్ళకి వాళ్ళు బయటంతా తిరిగి శ్వాస బాగా ఆడుతూ ఉండి వచ్చి కూర్చుంటారు. పిరమిడ్లో కూర్చుంటానే వాళ్ళ ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ శ్వాస ఆగలేదు కదా. ఎవరైనా ఇళ్లలో ధ్యానం చేసేవాళ్ళకి పని చేస్తూ తిరుగుతూ ఉండి వచ్చి టక్కన కూర్చుంటే ఈ శ్వాస స్పీడ్ తగ్గదు. ఈ శ్వాస ఆడినని చెప్పు మనసు స్పీడ్గా బయట తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు శ్వాస మీద పెట్టి మనం ధ్యానం చేస్తామో ఇది ఇక్కడ పుడుతుంది, శ్వాస లోపల పోతుంది కాబట్టి, పుట్టే స్థలంలోని మనసుని పెట్టాం కాబట్టి, శ్వాస వల్లే మనసు పుట్టింది కాబట్టి ఈ వేగం తగ్గుతుంది. అదే 1 గంట కల్లా అదుపులోకి వస్తుంది. అందరికీ ధ్యానం కూర్చున్నాం 1 గంట సేపటికి అదుపులోకి వస్తుంది. అప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ మనసుని కొద్దిగా ఊర్ధ్వగతి, మనసుని అంతర్ముఖం చేయాలి. అట్లా పైకి ఎత్తితే చూపు అంతర్ముఖం అవుద్ది. భూమధ్యంలో పెడితే శ్వాసతో లింక్ అవుతుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తున్నాం. అంటే ఇంకా కొంత త్వరగా మనసు నిలబడాలంటే కొద్దిగా చూపు పైకి అంటే అంతర్ముఖం చేస్తే ఈ శ్వాస ఊర్ధ్వగతి చెందుతుంది, కిందకి ఆడేది కట్ అవుతూ వస్తుంది. అంటే ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. చూపు అంతర్ముఖం అయితే శ్వాస ఊర్ధ్వగతి అవుద్ది ఒక రకం. మనం శ్వాస మీదే మనసు పెడితే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఈ 2 చాలా గమనించాలి. శ్వాస 21,000, 15,000కి, 10,000కి, 5,000కి తగ్గాలంటే ఏడు భూమధ్యంలో మనసు పెట్టి శ్వాస మీద ధ్యాస పెడితే కంట్రోల్ అవుతుంది.
నీకు అది ఫ్రీక్వెన్సీ తగ్గేదే కాకుండా అంతర్ముఖం చూపుని లోపలికి పెడితే ఆత్మ వైపు తిప్పితే ఈ కిందకి మూలాధారానికి ఆడేది స్వాధిష్టానానికి తగ్గుతుంది. స్వాధిష్టానం నుంచి మణిపూరకం, మణిపూరకం నుంచి హృదయకమలం, హృదయకమలం ఈ కిందకి ఆడేది ఒక్కొక్క చక్రం కట్ అవుతూ వస్తే శ్వాస లైవ్ అయినట్టు. అది పరబ్రహ్మ స్థితి అంటారు. ఈ శ్వాస ముక్కులో ఇక్కడే ఆడద్ది లాస్ట్కి ధ్యానం ఎక్కువ చేస్తే. తప్పకుండా ఉంటుంది, శ్వాస ఆగిపోయేది ఉండదు. శ్వాస ఎట్లా అంటే కిందకి దిగకుండా కంట్రోల్ చేసుకుంటే నీకు ప్రకృతిని జయించినట్టు, నవగ్రహాలను జయించినట్టు, అంటే 3 గుణాలను జయించినట్టు. సృష్టి, స్థితి, లయము. కింద వచ్చి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. బ్రహ్మ వచ్చి సత్వగుణం, ఈ రజోగుణం వచ్చి బొడ్డు దగ్గర ఉండేటటువంటి విష్ణువు, ఇక్కడ ఈశ్వరుడు. ఈ 2 చక్రాలు. ఈ 3 వచ్చి సృష్టి స్థితి లయలు జరుగుతున్నారు ఈ శ్వాస వల్ల. అంటే మనం కూడా విశ్వంలో ఒక పార్టే. మనకు తగింది మనం సృష్టిస్తున్నాం, మనం పోషిస్తున్నాం. అది వద్దని వదులుకోవటమే లయము. బాహ్యంగా కూడా కర్మలో చేసేదే, ఇయ్యాలి ఇది చేయాలా అని అనుకుంటాం, దాన్ని పోషిస్తాం, ఇది చెయ్యాలంటాం. ఒక చెట్లు పెంచుతాం, దాన్ని వేసావు, పెంచావు, మళ్ళీ అది అంతా క్రాప్ అయిపోతానే దాన్ని కోసేస్తుండవు. ఇప్పుడు వరి నాటుతుండవు, సృష్టిస్తుండవు, పెంచుతుండవు, పోషిస్తుండవు, ఒడ్లు వచ్చినాక కోసేస్తుండవు, లయం అయిపోయింది. అట్లా ప్రతి ఒక్కటి కూడా సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయి లోపల శ్వాస. ఒక రోజుకి వచ్చి 21,600 సార్లు సృష్టి స్థితిలో లేదు. అంటే ఈ మనసు ఎప్పుడు ఏదో ఒకటి సృష్టించాలా, పోషించాలా, ఇది వద్దు అని వదులుకోవటం, కావాలనుకుంటుంది, దాంతో కొంత ఎంజాయ్ చేస్తుంది, మళ్ళీ ఇది వద్దు అనుకుంటుంది. ఆ విధంగా ఇది సృష్టి స్థితి లయలు. ఇప్పుడు యోగి ఏమవుతున్నాడు? యోగి ఆ భ్రూమధ్యంలో మనసు పెట్టి ధ్యానం చేస్తే శ్వాస లయం అవుతుంది, అంతర్ముఖుడు అవుతున్నాడు. అప్పుడు పరబ్రహ్మ స్థితికి పోతున్నాడు. అంటే ఈ దూరం అయిపోతున్నాడు. ఈ బంధువులు, స్నేహితులు వీళ్ళందరిని వదిలేసి 1 గంట 2 గంటలు తనలో తన్ను తాను చూసుకుంటున్నాడు. తను అనే ఆత్మ ఉన్నాడు. తనెవరు? ఆత్మ. ఈ మనసు డ్రైవరు, ఈ శరీరాన్ని నడిపే డ్రైవర్. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని నడిపే డ్రైవర్ మనసు. నువ్వు కాదు. నీకు మేనేజర్ బుద్ధి, నువ్వు యజమాని ఆత్మ. ఈ శ్వాస వల్ల మనసు ఉంది. ఈ మనసుని అదుపు చేసేటటువంటి, కంట్రోల్ చేసి దాని మీద అజమాయిషి చేసేటటువంటి బుద్ధి ఉంది. ఈ మనసు బుద్ధికి ఎవరు అంటే ఆత్మ సృష్టికర్త. ఈ శరీరానికి నడిపేటటువంటి ఆయన ఆత్మ. ఆయన బ్రహ్మరంధ్రంలో ఉన్నాడు. ఈ విధంగా ఈ ముగ్గురితో ఇది నడుస్తూ ఉంది. నువ్వు ఎవరు అవ్వాలంటే నువ్వు ఆత్మస్వరూపుడుగా ఉండేదానికే ధ్యానం చేస్తున్నావు. శ్వాస ఉన్నప్పుడు ఈ శరీరాన్ని డ్రైవర్ తోలుతున్నట్టే. శ్వాస అదుపైంది ధ్యానంలో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కంట్రోల్ అయినాయి. అందుకని ఈశ్వరుడికి ఇది 21,000 ఆడదు. ఈశ్వరత్వం పొందాలంటే 3,400. అంటే సన్న రేఖ ఉంటుంది. మనసు కళలు 16 ఉంటే 21,600 సార్లు శ్వాస ఆడితే మనసుకి 16 కళలు. ఇది 3,000 4,000 ఆడితే 4 కళలు 3 కళలు ఉంటాయి. అందుకే ఈశ్వరుడికి చంద్రుడిని తలలో పెడతాడు, చంద్రరేఖ. అమ్మవారికి కూడా సన్న రేఖ ఉంటుంది తలలో. అంటే మనసు కళలు తక్కువ ఉన్నాయి. అంటే శ్వాసని జయించారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేని స్థితి. అది ఎవరు సాధించాలంటే ఈశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు మొదట భూమి మీద పుట్టి వాళ్ళు ఆత్మదర్శనం చేసి వాళ్ళు పరంజ్యోతిగా మారి మళ్ళీ వాళ్ళ స్థానాలకి వెళ్ళిపోయారు. అదేవిధంగా ప్రతి జీవరాశి కూడా ఆ శివపార్వతుల అంశే కాబట్టి మనం ఆ శివపార్వతులు ఏం చేశారో అదే ఆచరించాలా. అట్లా 4 యుగాలలో వస్తుంది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి నిన్ను నువ్వు తెలుసుకొని నువ్వు ఆత్మస్వరూపుడు అయితే మళ్ళీ జన్మ లేదు. నువ్వు అజ్ఞానంతో టీవీలు చూస్తూ
నువ్వు బయట ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పొలాలు పెంచుకుంటూ వ్యాపారాలు పెంచుకుంటూ అజ్ఞానంతో శరీరం వదిలితే ఏదైతే కోరికతో నువ్వు వదలతావో మళ్ళీ పుడతావు, మళ్ళీ అక్కడే పుడతావు. ఏ కోరికతో చనిపోతే మళ్ళీ జన్మ కారణం అదేను. మళ్ళీ జన్మ ఎవరు నీకు? నువ్వు ఏ తపంతో ఏ కోరికతో లాస్ట్లో కొట్టకలాడి చనిపోతావు, శరీరాన్ని వదులుతావు. ఈ ఆత్మ మళ్ళీ ఒక చోట పోయి పితృలోకానికి పోతుంది, తిరుక్కొని మళ్ళీ వస్తుంది జన్మకి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది మనసుని భూమధ్యంలో పెడితే శ్వాస అదిపోతుంది. ఈ శ్వాస వల్ల మనకి ప్రకృతి, ఈ మనసు పోయి ప్రకృతిలోకి పోతుంది. అయితే ఇది ఇప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పుట్టిన బిడ్డకి తక్కువ ఉంటుంది, యోగికి 3.5 ఉంటుంది, వృద్ధుడు శరీరం వదలబోయే వృద్ధుడికి 3.5 ఉంటుంది. హంస జపం 3400. వీళ్ళు ముగ్గురు అవధూతలు అనుకోవచ్చు. వీళ్ళు పుట్టిన బిడ్డ కూర్చొని వాడు మలమూత్ర విసర్జన చేసి ఒంటికిలో చేతులు ఆడిస్తాడు, మలాన్ని చేతికి తీసుకుంటాడు. అదేవిధంగా వృద్ధుడు శరీరం వదిలిపోయేటప్పుడు తన మలమూత్రాలు అక్కడే మంచం మీద పోతూ ఉంటాయి, దాంట్లోనే ఉంటాడు. ఎందుకంటే అతను లేచి ఏం చేయలేడు. అదే యోగి కూడా అవధూతలు మీరు చూస్తారు, అవధూతలు కూడా వాళ్ళకి మట్టి తెలియదు, బురద నీళ్ళు తెలియదు, బయట వాళ్ళు గుడ్లు వేసుకోరు. అంటే మనసు లేని స్థితికి పోయింది అది. కానీ మరి అది ఎక్కడ పోయింది అంటే అవధూతలు అనేవాళ్ళు బుద్ధిని కోల్పోతారు అక్కడ. అంటే వాళ్ళకి తెలియదు ఎక్కడ ఉండేది. కానీ ధ్యానంలో అట్లా పోకూడదు అని చెప్పారు పెద్దలు. అది చాలా తక్కువ మంది, అవధూతలు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళది రూట్ కూడా కరెక్ట్ కాదు అవధూతలది. ఎందుకంటే ఎరుక కోల్పోకూడదు. మన మనసు మనం ఎగరగొట్టుకోకూడదు, కొంత పర్సంటేజ్ ఉండాలి. ఎరుక అంటారు దాన్ని. అది బుద్ధి మనసు ఒకటే అయిపోతుంది. అక్కడ ఎరుకున్నప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చొని ఆహారం మానినప్పుడు నువ్వు అమనస్కంలోకి పోతావు, ఆత్మస్వరూపుడు అయిపోతావు. నువ్వు అక్కడ ఎరుకు ఉంటుంది, చూసేవాడు జ్యోతిని చూసేవాడు ఉంటాడు, లోపల జ్యోతి కనపడుతుంది. ఈ అవధూత స్థితికి అందరూ పోరు, అట్లా పోవాల్సిన అవసరం కూడా లేదు. అది ఎక్కడో కొంతమంది ఫెయిల్ అయినప్పుడు అది జరుగుతుంది. బుద్ధి మనసు ఎగిరిపోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేసేది తెలియదు. దాన్ని అందరూ ఏమనుకుంటారంటే ఇదే గొప్ప, అవధూతని పోయి గుడ్లు ఇయటం పండ్లు ఇయటం ఏదో చేస్తారు. కానీ వాళ్ళకి ఆ ఎరుక ఎగిరిపోయినప్పుడు అలాంటి ఇబ్బందులు వస్తాయి. ఎరుక పోకూడదు ధ్యానం చేసేటప్పుడు. నువ్వు ఆ యొక్క ప్రజ్ఞతో ఉండాలి, ప్రజ్ఞతో ఉండి ధ్యానం చేయాలి. ఇప్పుడు 3 అవస్థలు, పుట్టిన బిడ్డ, వృద్ధుడు, సాధకుడికి శ్వాస తక్కువ ఉంటుంది. అదే విగ్రహానికి కూడా బ్రీతింగ్ ఉండదు, శ్వాస మనసు ఉండదు విగ్రహానికి. అక్కడ కూడా పరబ్రహ్మే, అక్కడ కూడా పరమాత్మే. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ శ్వాస వల్ల ఇంకా ఏం జరుగుతుంది, ఈ శరీరం ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది పుట్టిన బిడ్డకి అంటే పంచతన్మాత్రలు అనేవి కూడా ఉన్నాయి మనకి. ఈ పంచతన్మాత్రలు తెలుసుకోవాలి. అంటే ఈ శ్వాస కిందకు ఆడుతుంటే ఈ ఇంద్రియాల ఫంక్షన్తో శరీరం నడుస్తుంది. కానీ ఈ శరీరం ఎట్లా వచ్చింది? 5 తన్మాత్రలు. శరీరం ఏ విధంగా వచ్చింది, ప్రాణం ఏ విధంగా ఉంది, మనసు ఏ విధంగా ఉంది, బుద్ధి ఏ విధంగా వచ్చింది, ఆత్మ ఏ విధంగా ఆనందం వచ్చింది. ఈ 5 తెలిపేదే పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రల గురించి ఇప్పుడు తెలుసుకుంటాం మనం. అన్నం తినడం వల్ల అది బొడ్డు దగ్గరకు పోయి అక్కడ అది జీర్ణం అవుతుంది. ఈ తిన్న అన్నం
బొడ్డు దగ్గర అపానవాయువుగా మారి పేగుల్లో నుంచి రక్తంలో నుంచి శరీరంలో ఉండే అన్ని కణాలకు వ్యాపిస్తుంది. అందువల్ల మణిపూరక చక్రం అంటే బొడ్డు మణిపూరక చక్రం, లింగస్థానం స్వాధిష్టాన చక్రం, మూలాధారం గుదస్థానం మూలాధార చక్రం, ఈ 3 స్థూలానికి సంబంధించినవి, శరీరానికి సంబంధించింది. అంటే రూపం కంటికి కనపడేది. ఒక వస్తువు రూపం కనపడాలంటే మనకి భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం ఉండాలి. ఈ 3 ఈ స్థూల శరీరానికి సంబంధించి శరీరాన్ని ఉత్పత్తి చేసేది అన్నము. అందుకని బొడ్డు దగ్గర తిన్న అన్నం బొడ్డుకు పోయి అది జీర్ణమయ్యి దాంట్లో అపానవాయువు శరీరం అంతా అన్ని కణాలకు పోతుంది. ఈ అపానవాయువు ఫైర్ అయ్యే గుణం ఉంటుంది, అంటే మండే గుణం ఉంటుంది అపానవాయువు. అందువల్ల ఇక్కడ అన్నమయ కోశం అన్నం, ఈ శరీరమే అన్నమయ కోశం. కానీ 3 చక్రాలలో ఎక్కడ ఉంది? బొడ్డుకి, లింగస్థానం, మూలాధారం, ఈ 3 అన్నమయ కోశానికి సంబంధించినవి. స్థూలం ఇది. ఈ శరీరం కంటికి కనపడాలంటే అన్నంతో తయారవ్వాలి, బాగా ప్రకాశించాలంటే ఆహారం బాగా తీసుకోవాలి. ఇది అన్నమయ కోశం. దీని తర్వాత ప్రాణమయ కోశం, హృదయస్థానం. ఈ హృదయంలో పీల్చిన గాలి ప్రాణము లంగ్స్లోకి పోయి అక్కడ రక్తంతో కలిసి ప్రాణం గుండె ద్వారా శరీరం అంతా అన్ని కణాలకు పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ తిన్న అన్నం వలన అపానవాయువు అన్ని కణాల్లో ఉంది. ఈ అపానవాయువు అన్ని కణాల్లో ఉన్నప్పుడు ఈ ప్రాణం అన్ని కణాల్లోకి చేరినప్పుడు ఫైరింగ్ జరుగుతుంది శరీరం అంతా, అంటే ఎనర్జీ వస్తుంది. నిరంతరం మనకు శక్తి ఆడుంది, అగ్ని ఉంది శరీరంలో. ఈ అగ్ని ఎట్లా ఉత్పత్తి అవుతుంది? ప్రతి రక్త కణంలో అన్నం వల్ల అపానవాయువు చేరుతుంది ప్రతి కణానికి, పేగుల నుంచి, ఊపిరితిత్తుల నుంచి ప్రాణం పోతుంది. ఈ ప్రాణం కూడా రక్తంలో కలిసి శరీరంలోని అన్ని కణాలకి చేరుతుంది. అప్పుడు ఈ అపానవాయువు ప్రాణవాయువు కలుసుకున్నప్పుడు కణంలో అగ్ని పుడుతుంది. అట్లా శరీరంలో అంతా కూడా శక్తి వస్తుంది. అదే కుర్రోళ్ళకి శక్తి. అదే షుగర్ వచ్చిందంటాం, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గినాయి అనుకోండి, అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గినాయి అంటే టెన్షన్కి గురైనప్పుడు బిగబట్టేస్తారు. ఏదో సమస్యలు వస్తాయి కుటుంబంలో, అప్పుడు బిగబట్టేస్తారు. బిగబెట్టినప్పుడు కొన్ని కారణాల వల్ల ఏడుండేటటువంటి ఇన్సులు తయారు చేసేటువంటి ఈ యొక్క గ్రంథి తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఈ తిన్న అన్నంలో షుగరు అన్ని కణాలకు పోయి అక్కడ అపానవాయువు ప్రసారం కాక మనకి నీరసం వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి నీరసం వస్తుంది. అదే నువ్వు బాగా ప్రాణాయామం చేయటం, చేదుగా ఉండే పదార్థాలు తిన్నందువల్ల సపోర్ట్ ఇస్తుంది శరీరానికి. చేదు వస్తువులు కూడా తినాలి, కాకరకాయ కానీ మనం యాపాకు, నేలవేము ఇట్లాంటి తిన్నప్పుడు కూడా నీకు చేదు ఎక్కువ పోవాలి కడుపులోకి. కేవలం ఆ గ్రంథి మీదే లోటు పడకూడదు. నీ ఇష్టం వచ్చినట్టు స్వీట్లు తినేసావు, అది ఎంతని ఉత్పత్తి చేస్తుంది గ్రంథి? లిమిట్ ఉంటుంది. పూర్వకాలంలో స్వీట్లు ఉండేది లేదు, 50 ఏళ్ళ కిందట అరటిపండు కూడా దొరికేది లేదు. లడ్డు అంటే పెళ్ళప్పుడే. ఇప్పుడు విపరీతం అయిపోయింది. ఎక్కడ పెట్టిన స్వీట్ స్టాళ్ళు, ఏడ పెట్టిన పండ్లు, ఈ స్వీట్ ఎక్కువ వేస్తున్నాం కానీ చేదు ఎక్కువ వేయటంలో లోపలికి. కారం తింటున్నారు, తీపి తింటున్నారు, పులుపు తింటున్నారు, చేదు తింటాం ఎవరు. ఈ సమపాలలో తీసుకోవాలి ఆహారం. మనం స్వీట్ ఎక్కువ తినకూడదు, నాలుగు కావాలంటుంది కానీ స్వీట్ని కంట్రోల్ చేయి. అప్పుడు నీకు శక్తి ఉంటుంది శరీరంలో. స్వీట్ తక్కువ తింటే బ్యాలెన్స్ అవుతుంది. అందువల్ల ఈ ప్రాణం హృదయంలో పోయి శరీరం అంతా కణాలకు పోతుంది. అందువల్ల అక్కడ మనకి ఫైరింగ్ జరిగి ఎనర్జీ ఉంటుంది. తిన్నాన్నం బొడ్డుకి పోయి కింద అపానవాయువు స్టాక్ ఉంటుంది, శరీరం అంతా వ్యాపిస్తుంది అపానవాయువు. అదేవిధంగా బొడ్డు కింద స్వాదిష్టాన చక్రం ఈ మధ్యన అపానవాయువు స్టోరేజ్ ఉంటుంది కొంచెం. అప్పుడు ఈ ప్రాణం మనం పీల్చినప్పుడు ఊపిరితిత్తులకే కాకుండా బొడ్డు దాకా పోతుంది ప్రాణం. అప్పుడు ఇక్కడ అపానవాయువు కింద ట్యాంక్ ఉంది, ఈ ప్రాణం అనేది బొడ్డు కాడ స్టోరేజ్ అవుతుంది. కాబట్టి ఈ రెండు మధ్యన ఎప్పుడు ఫైరింగ్ జరుగుతుంది బొడ్డు దగ్గర. శరీరంలో మొత్తం మీద ఎక్కడ ఫైరింగ్ నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి
ఫైరింగ్ ఏడ జరుగుతుందంటే బొడ్డు దగ్గర జరుగుతుంది. ఎందుకంటే కింద అపానవాయువు ఉంది, పైన ప్రాణవాయువు ఉంది. ప్రతి బ్రీతింగు బొడ్డు కాడికి పోతుంది, ఫైరింగ్ జరుగుతుంది. అదే అక్కడ తిన్న అన్నం భస్సం అయిపోతుంది. నువ్వేమన్నా తిను భస్సం. ఎప్పుడు నిరంతరం బయట సూర్యుడు ఎట్టున్నాడో అట్లా అగ్ని గోళంలాగా ఈ బొడ్డులో అగ్ని ఉంటుంది. మన కోపం వచ్చినా, ఏదైనా పెద్ద బాధపడినా, ఎవరైనా తిట్టినా, అవమానం చేసినా, ఏదైనా మోసం చేసినా కడుపులో అగ్ని పుడుతుంది. మనకి ఇది ఎక్కువ అయిపోతుంది బ్రీతింగ్, శ్వాస. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫైరింగ్ జరుగుతుంది. అది ఎక్కువ అయినప్పుడు మనకి అల్సర్స్ వస్తాయి, కడుపులో మంట వస్తుంది. ఈ యొక్క బొడ్డు కింద ఉంటుంది అన్నమయ కోశం, హృదయంలో ప్రాణమయ కోశం.